అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉండడానికి భూమిని కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో దాదాపు 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కొనుగోలు చేసినటువంటి భూమి వద్ద నేనున్నాను. ఇదే ప్రాంతాన్ని ఆయన కొనుగోలు చేశారు. సాయిల్ శాంపిల్స్ కూడా నిన్న మొన్న తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇదే భూమిని చంద్రబాబు నాయుడు తన శాశ్వత నివాసానికి అమరావతిలో శాశ్వతంగా నివాసం ఉండడానికి కొనుగోలు చేసినటువంటి ప్రాంతం ఇది. అక్కడ సాయిల్ శాంపిల్స్ తీసినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది నిన్న మొన్న ఈ సాయిల్ శాంపిల్ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఒక అపవాదం అంటే అమరావతిలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2014-19 వరకు ఒక శాశ్వత భవనాన్ని కట్టుకోలేదని ఒక అపవాదు ఎదుర్కొంటూ వస్తున్నారు చంద్రబాబుతో పాటు లోకేష్ ఆ కుటుంబ సభ్యులంతా. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కానీ, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ చేసిన ప్రధాన ఆరోపణ, నేను తాడేపల్లిలో సొంతంగా నివాసం కట్టుకుని కుటుంబం సహా ఇక్కడే ఉంటున్నాను, అమరావతి ప్రాంతంలో ఉంటున్నానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు శాశ్వత భవనానికి సంబంధించినటువంటి శాశ్వత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేస్తారు. మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా 5 ఎకరాల 20 సెంట్ల భూమిని ఆయన కొనుగోలు చేశారు. అమరావతిలో కీలకమైనటువంటి E6 అంటే అమరావతిలో దాదాపు అంటే నీరుకొండ నుంచి అటు దాదాపు మంగళగిరి ఆ ప్రాంతాలను కలుపుకుంటూ ఇటు అమరావతి ఇటు తుళ్ళూరు వైపుకు వెళ్ళే ప్రాంతాన్ని కలుపుకుని వెళ్ళే రహదారి E6 రహదారి పక్కనే ఆనుకుని ఈ 5 ఎకరాల 20 సెంట్లు కొనుగోలు చేశారు. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, హైకోర్టు ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి హైకోర్టు భవనాన్ని కూడా మనకు కనబడుతుంది. దాని పక్కనే శాశ్వత హైకోర్టు కూడా రాబోతుంది. అటు పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాలు అన్నీ కూడా రాబోతున్నాయి. దానికి దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్ల దూరంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ నివాసం ఉండడానికి భూమిని అయితే కొనుగోలు చేశారు. ఒకసారి ఇటు మన వైపు చూస్తే కనుక ఇటు ఆఫీసర్స్ సంబంధించినటువంటి గెజెట్ ఆఫీసర్స్, అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగులందరికీ సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఈ సమీపంలో ఉన్నాయి. ఇటు పక్కన చూస్తే కనుక మనకు కనబడుతున్న టవర్స్ అన్నీ కూడా 2018లోపు నిర్మాణం చేసిన టవర్స్ అన్నీ కూడా అవి గెజిటెడ్ ఆఫీసర్స్కి, అదేవిధంగా అందరి ఎంప్లాయీకి సంబంధించినటువంటి భవనాలు అవన్నీ కూడా. ఇటువైపు చూస్తే మనకి విట్ కాలేజీ మనకు కనబడుతుంది కదా, విట్ కాలేజీ కూడా చాలా దగ్గరగానే కనబడుతుంది. ఈ మధ్యలో చంద్రబాబు నివాసం ఉండడానికి భూమిని కొనుగోలు చేశారు. ఆ సీడ్ క్యాపిటల్ అంటే అమరావతిలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం సీడ్ క్యాపిటల్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి భవనాలు అన్నీ దగ్గరగా ఉండే ప్రాంతం సీడ్ క్యాపిటల్ దగ్గరలోనే చంద్రబాబు దీన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అంటే మనం చాలా సందర్భాల్లో చూసాము, చంద్రబాబు అద్దింట్లో ఉంటున్నారు అనే ఒక మాట పదే జగన్ వాడుతూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి ఒక శాశ్వత భవనాన్ని కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు అయితే భూమిని కొనుగోలు చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ ఈ భూమిలోనే చంద్రబాబు నివాసానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సైమల్టేనియస్గా చంద్రబాబు తన నివాసాన్ని కూడా ఇక్కడ నిర్మించుకోబోతూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చూడొచ్చు, ఇది ప్రాంతం అంతా కూడా మొత్తం అంతా కూడా 5 ఎకరాల 20 సెంట్లు. మీరు కనబడుతున్నటువంటి ఆ ఊరంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది కదా, ఆ ఊరంతా కూడా వెలగపూడికి సంబంధించినటువంటి గ్రామం. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోనే ఇది ఉంది. ఇది తుళ్ళూరు మండలం కింద వస్తుంది. జనరల్గా అమరావతి మొత్తం తుళ్ళూరు, తాడేపల్లి, అదేవిధంగా మంగళగిరి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది భూ సమీకరణ అనేది చేశారు. ఇక్కడ చంద్రబాబు నివాసం ఉండే ప్రాంతం అంటే ఇక ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉండవల్లిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇక భవిష్యత్తులో ఇక్కడ తీసుకున్నటువంటి ల్యాండ్ ఏంటంటే తుళ్ళూరు మండలం వెలగపూడి రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. కాబట్టి తుళ్ళూరు మండలానికి చెందిన వ్యక్తిగా ఆయన ఉండబోతూ ఉన్నారు భవిష్యత్తులో. దానికోసమే 5 ఎకరాల 20 సెంట్లు అయితే కొనుగోలు చేసిన పరిస్థితి. ఇది ఒక ముందడుగు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షాల నోటికి సమాధానం చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద భవనాన్ని ఇక్కడ శాశ్వత భవనాన్ని నిర్మించుకోబోతున్నారు. అమరావతిలోనే ఆయన భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకొక చాలా మంది ఒక డౌట్ రావచ్చు, ఈ ల్యాండ్ అనుకునే పెద్ద ఎలక్ట్రికల్ టవర్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి, విద్యుత్ టవర్స్ అన్నీ వెళ్తున్నాయి. కానీ ఇవి రాజధానిలో ఉండవు. ఎందుకంటే ఇవన్నిటిని కూడా తొలగించబోతున్నారు. అండర్ గ్రౌండ్లోనే ఇవన్నీ కూడా భవిష్యత్తులో వెళ్ళబోతున్నాయి. పూర్తిగా అండర్ గ్రౌండ్ ద్వారానే ఎలక్ట్రికల్ సప్లై అనేది కూడా ఉండబోతుంది. కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు నివాసం పూర్తయ్యే నాటికి ఈ ఎలక్ట్రికల్ టవర్స్ అన్నీ కూడా విద్యుత్ టవర్స్ అనేవి కనిపించే అవకాశం లేదు. వెలగపూడికి సంబంధించినటువంటి కంచెర్ల అంజయ్య భూమి ఎవరిదంటే కంచెర్ల అంజయ్యకి
సంబంధించినటువంటి వెలగపూడి నివాస అతను రాజధానికి భూ సమీకరణ భూమి ఇచ్చారు. ఆయనకి కుమారులకి ముగ్గురికి వచ్చినటువంటి వాటా 5 ఎకరాల 20 సెంట్లు సంబంధించిన భూమిని వాళ్ళ వద్ద కంచెర్ల అంజయ్య వద్ద చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. రైతు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదేమైనప్పటికీ చంద్రబాబు అమరావతిలో నివాసం ఉండబోతున్నారు. ఇప్పటివరకు ఉండవల్లిలో ఉన్నారు. అది కేవలం అద్దె భవనం అని చెబుతున్న నేపథ్యంలో ఆయన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. దానికోసం 5 ఎకరాల 20 సెంట్ల భూమిని వెలగపూడి రెవెన్యూ పరిధి, అదేవిధంగా తుళ్ళూరు మండలం కింద వస్తుంది. పూర్తిగా సిటీ క్యాపిటల్ చాలా దగ్గరగా ఉండే ప్రాంతంలో అయితే చంద్రబాబు భూమిని అయితే కొనుగోలు చేశారు. ప్రస్తుతం వెలగపూడి రైతులు మాట్లాడదాం, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. సార్, మీ రెవెన్యూ పరిధిలో అంటే మీరుండే గ్రామ రెవెన్యూ పరిధిలోనే చంద్రబాబు కూడా ఉండబోతున్నారు. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఏమనిపిస్తుంది మీకు? నేను కాంగ్రెస్ వాదినైనా కానీ చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టు నాకు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉందండి. మా ఊరు, మా గ్రామం ఎలగపూడి అనే గ్రామం ఏనాడో పల్నా ఆయన పేరేందో మర్చిపోయానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలగపూడి అంటే ఒక పేరేను. ఆ పేరుని ఇవాళ ఏ దేవుడో మమ్మల్ని నిలబెట్టాడండి. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా మా పొలివేరలోనే ఆయన గృహం కట్టుకోవటం, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అవటం, మరి ఎంతో ఇజనగల ముఖ్యమంత్రి. మా ఊరు ఎలగపూడి, నేలపాడు, చాకమూరు, ఐనేలు ఎంతో డెవలప్ అవుతాయని మేము బాగా సంతోషపడుతున్నామండి. మేము ఇది తెలిసిన కాడ నుంచి పొద్దు నుంచి మేము టిఫిన్ కూడా చేయడానికి మాకు మనసు ఒప్పట్లేదండి. మా మనసు అంత ఆహ్లాదకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా. జగన్మోహన్ రెడ్డి కట్టుకుంది ఎక్కడండి? పేదలకి గృహాలు లేపేసి నిలువ నీళ్ళు లేకుండా చేసి వాళ్ళని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయాల, అంత దుర్మార్గంగా చేయాల. ఆయన సొంత డబ్బులతోటి ఇక్కడ ఎవరిదో రైతులది కొనుక్కొని ఆయన ఇక్కడే గృహం ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు మాకు చెప్పాలంటే. అంత సంతోషంగా ఉన్నాం మా ఎలగపూడి గ్రామ ప్రజలంతా. ఓకే, ఇంకో రైతు ఉన్నారు. సార్, ఏమనిపిస్తుంది? ఇప్పుడు వరకు వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో ఉంది. ఇప్పుడు వెలగపూడిలో చంద్రబాబు కూడా నివాసం ఉండబోతున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. బాబు గారు మా మధ్యన ఉండడం చాలా ఆనందదాయకం అండి. అంత ముంగలే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అమరావతి రైతుల్ని మోసం చేశారండి. మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని అని చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడండి. అదంతా కల్లబొల్లి మాటలతోటి మమ్మల్ని నట్టేట ముంచాడండి. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రైతుల మధ్యనే, చుట్టూత రైతుల మధ్యన ఆయన భూమి కొనుక్కున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉందండి. అదిగాక ఇది అమరావతి 34 ఎకరాల్లో ఇది నడిబొడ్డు అండి చెప్పాలంటే, ఏదైనా కానీ చుట్టుపక్కల. రెండోది ఇక్కడ తాత్కాలిక సచివాలయం కానీ, విట్ కాలేజీ కానీ, ఎన్ఐడి కానీ, ఎన్జిఓసి బిల్డింగ్ కానీ, మళ్ళీ ఇప్పుడు కట్టబోయే హైకోర్టు కానీ, ఇప్పుడు హైకోర్టు కానీ, జడ్జి క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయండి. అన్ని సదుపాయాలు ఉన్నాయి. పక్కనేమో N10 రోడ్డు ఉంది, ఇదేమో E6 రోడ్డు అండి. ఆయన రాకపోకలకు కానీ దేనికైనా అన్ని రకాలుగా సదుపాయాలు ఉంటాయి. ఆయన ఈరోజు అసలు పేపర్ పొద్దున్నే చూడంగానే ఒక పేపర్లో చూసి తలికి మాకు చాలా ఆనందంగా ఉందండి. మేమే ఆశ్చర్యపోయామండి బాబు గారు ఇక్కడ స్థలం కొన్నారని. కానీ అంత ముంగల మా వెలగపూడి రెవెన్యూలోనే మా మధ్యనే సచివాలయం కట్టారు. అప్పుడు మాకు ఆనందం వేసిందండి మొట్టమొదటిది. రెండోది మా స్థలాల్లో మా రెవెన్యూలో కట్టుకోవడంగా ఒక వెలగపూడి రైతుగా కదండి, అమరావతి రైతులుగా చాలా సంతోషపడుతున్నాం అండి. ఇది అమరావతి రైతులుగా సంతోషపడతామని చెప్తున్నారు. రెండోది వెలగపూడి స్వగ్రామం వీళ్ళది. రైతులందరూ కూడా రాజధానికి భూములు ఇచ్చారు. వీళ్ళంతా కూడా రాజధాని వైసీపీ హయాంలో రాజధాని కోసం 5 ఏళ్ళు ఫైట్ చేసినటువంటి రైతులు. అదే గ్రామానికి సంబంధించినటువంటి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు నివాసం ఉండడం, స్థలాన్ని కొనుగోలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాజధానికి నడిబొడ్డున చంద్రబాబు నివాసం ఉండబోతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా చంద్రబాబు నివాసం అయితే ఉండబోతుందని రైతులందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV, అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.